అందరికీ నమస్తే. నేను మీ అంజయ్ యాదవ్ అగ్నిమణి. వెల్కమ్ టు హైరా ప్రాపర్టీ. ఇప్పుడు మనం చూస్తున్న ఏరియా అంతా వచ్చేసి హైదరాబాద్ టు బెంగళూరు నేషనల్ హైవేలో ఉన్నటువంటి పోలపల్లి సెజ్ అనమాట. ఇది చాలామంది ఏదో ఏరియాలో ఒక ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఒక ఏరియాలో అప్కమింగ్ ఏదో ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అనే దాని మీద క్యూరియాసిటీ ఉంటారు. కానీ ఆల్రెడీ హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవేలో షాద్నగర్ దాటాక రాజాపూర్ దగ్గరలో ఉన్నటువంటి పోలపల్లి సెజ్లో ఆల్రెడీ ఇండస్ట్రీస్ అన్నీ వచ్చాయి. ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ వచ్చేసి ఆల్రెడీ వర్కింగ్ నడుస్తూనే ఉన్నారు. ఆ రాజాపూర్ టౌన్కి ఆల్రెడీ హైదరాబాద్ నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. అప్ అండ్ డౌన్ హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ రాజాపూర్ టౌన్ వరకు వెళ్ళి కూడా ఎంతోమంది ఈ పోలపల్లి సెజ్లో ఎంప్లాయ్మెంట్ చేస్తూ అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి రెగ్యులర్గా అప్ అండ్ డౌన్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే ఈ పోలపల్లి సెజ్ అనుబంధంగా ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు చాలా ఇన్వెస్ట్మెంట్స్ సాగుతున్నాయి. అందులో భాగంగానే ఇవాళ రాజాపూర్ టౌన్ కూడా పోలపల్లి సెజ్కి చాలా దగ్గరలో ఉంటుంది. అలాంటి టౌన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కూడా ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్లీస్ట్ ఆ టౌన్లో ఉంటుంది, ఈ సెజ్ అన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉండే అవకాశం చాలా ఉంటుందన్నమాట. చూడండి, మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఆల్రెడీ ఆఫీసెస్, ఆల్రెడీ కంపెనీస్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. వాళ్ళు ఎక్కడ హైదరాబాద్ నుంచి కానీ షాద్నగర్ నుంచి కానీ అన్ని ఏరియాల నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్న వాళ్ళందరి వెహికల్స్, కార్సు, బైక్స్ ఆల్రెడీ కంప్లీటెడ్గా ఆ ఏరియాలో మనకు ట్రాన్స్పోర్టేషన్ కూడా అన్ని కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఉంటే ఇన్ని వెహికల్స్ మన కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. కాబట్టి చాలామంది ఎంప్లాయ్మెంట్స్ ఆల్రెడీ పోలపల్లి సెజ్లో ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు. ఇది మన హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవేలో ఓవైపు రీజనల్ రింగ్ రోడ్ ఒక మంచి అసెట్ అయితే, అలాగే ఒక శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఒక మంచి అసెట్గా ఆ ఏరియా గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అలాగే ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే 12 లైన్స్గా అప్గ్రేడ్ చేస్తున్నారు. అలాంటి ఒక 12 లైన్స్ హైవే కాశీ టు కన్యాకుమారి వరకు ఉన్నటువంటి చాలా పెద్ద హైవేని ఇవాళ భారత్మాల ప్రాజెక్ట్ కింద అప్గ్రేడ్ చేస్తున్నారు. 12 లైన్స్గా హైవే అప్గ్రేడ్ అవుతుంది. అదే భాగంలో ఉన్నటువంటి పోలపల్లి సెజ్ కూడా ఇండస్ట్రీ కూడా ఆల్రెడీ కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అయిపోయిందనమాట. ఆల్రెడీ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఏరియాలో వచ్చేసి ఉన్నారు. అప్ అండ్ డౌన్ హైదరాబాద్ కూడా చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది ఎంప్లాయ్మెంట్కి రాజాపూర్ టౌన్ చాలా అందుబాటులో ఉంటుంది. కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళు ఈ ఎంప్లాయ్మెంట్కి అక్కడ బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకొని వాళ్ళకి రెంట్స్ కూడా ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెజ్ చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా అప్ అండ్ డౌన్ సిటీ నుంచి చేయకుండా కానీ వేరే వేరే టౌన్స్ నుంచి రావాల్సిన అవసరం లేకుండా వీళ్ళందరూ కూడా నియర్ బై ఏరియాలోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకొని నియర్ బై ఏరియాలోనే కన్స్ట్రక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ ప్లాన్స్లో ఉంటారు. కాబట్టి రాజాపూర్ టౌన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కన్స్ట్రక్షన్ కూడా చేసేసి ఈ పోలపల్లి సెజ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రెంటల్లో కూడా అక్కడ బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మన కళ్ళ ముందు కూడా చూడొచ్చు. ఇది కంప్లీట్ 100 ఫీట్ రోడ్ అనమాట. ఈ 100 ఫీట్ రోడ్ ఉన్నటువంటి ఈ 100 ఫీట్ రోడ్ అటు ఇటు 50 ఫీట్ రోడ్ ఉంటుంది, బఫర్గా ఉంటుంది. 100 ఫీట్ రోడ్డు కూడా ఈ పోలపల్లి సెజ్లో ఆల్రెడీ ఉన్నాయి. ఇలాంటి సెజ్జెస్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే నియర్ బై ఏరియాలో గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సెజ్ అంటే ఎప్పుడైనా స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఒక ఏరియాలో స్పెషల్ ఎకనామిక్ జోన్ సెజ్ని అలొకేట్ చేశారంటే ఆ ఏరియాలో ఇండస్ట్రీస్ వస్తాయి, ఆ ఏరియాలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఆ ఏరియాలో కనెక్టివిటీ పెరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, అన్ని విధాలు కూడా యాక్సెసిబిలిటీ కూడా ఆ ఏరియాకు అన్నీ అందిస్తారనమాట. గవర్నమెంట్ కూడా ఆ ఏరియా మీద మెయిన్ ఫోకస్గా టార్గెటెడ్గా గవర్నమెంట్ వర్క్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి పోలపల్లి సెజ్ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి అనుబంధంగా ఉన్నటువంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ ఇన్ ఫ్యూచర్లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా, అన్ని ఇండస్ట్రీస్ వచ్చేసినాయి. ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్ కూడా వర్క్ నడుస్తుంది, లారీలు కూడా ఉన్నాయి, ఆల్రెడీ కార్స్, బైక్స్ అన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ రెగ్యులర్గా వర్క్ నడుస్తూ ఉంది. ఈ చుట్టుపక్కల ఏరియాలో కూడా మంచి స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ అందుబాటులోనే ఉంటాయి. పక్కన ఒక టౌన్ కూడా ఉంటుంది. చూడండి, మనకు హైవే ఎక్కామన్నమాట. ఇప్పుడు ఇది కంప్లీట్గా రాజాపూర్ టౌన్ అనమాట. రాజాపూర్ టౌన్ దగ్గరలో కూడా మన దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నవారు, రాజాపూర్ టౌన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నవారు మన కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి. మీకు మంచి సమాచారాన్ని అందిస్తాం, మంచి ప్రాపర్టీని కూడా అందిస్తాం. హైవే ఫేసింగ్లో కూడా మన ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట చుట్టుపక్కల ఏరియాలో. ఇది రాజాపూర్ టౌను. ఈ టౌన్లోనే టౌన్కి ఆనుకొని ఇది ఒక మండల్ హెడ్ క్వార్టర్ ఆనుకొని ఒక నేషనల్ హైవే 12 లైన్స్ నేషనల్ హైవే ఆనుకొని మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో 12 లైన్స్ హైవేగా ఈ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది. అలాగే ఈ నేషనల్ హైవే 12 లైన్స్ హైవేగా అప్గ్రేడ్ అవడంతో పాటు నియర్ బై ఏరియాలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇటు జడ్చర్ల టౌను, అటు షాద్నగర్ టౌను అన్నిటి కూడా అందుబాటులోనే ఏరియా ఉండడం జరుగుతుంది. ఇది ఒక టౌన్ మండల్ హెడ్ క్వార్టర్ కాబట్టి
అప్రిషియేషన్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.